స్వాగతం సుస్వాగతం మరొకసారి ప్రాంజల్ డిజైనర్ స్టూడియోకి స్వాగతం పలుకు. సూరత్ మహానగరం నుంచి మీకు లైవ్ ప్రాంజల్ డిజైనర్ స్టూడియో మోటివేషన్ వీడియో అండి. ఎందుకు ఈ మోటివేషన్ వీడియో, ఎందుకు మాకు చెప్తున్నారన్న ఏంటి అనేది అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంతోమంది డౌట్ పడుతున్నారు. ఎంతోమందికి ఎన్నో రకాలైన బిజినెస్ చేయాలంటే ఎలా, అసలు ఇది డబ్బు ఉన్నవాడు బిజినెస్ చేయాలా, డబ్బు లేనివాడు కూడా బిజినెస్ చేయొచ్చా, తెలివి ఉన్నోడు చేయాలా, చదువుకున్న వాళ్ళు చేయాలా, చదువు లేని వాళ్ళు చేయాలా, ఏంటి ఎలా, దీని స్టోరీ ఏంటి, బట్టల బిజినెస్ ఏంటి, చదువుకున్న వాళ్ళకు చదువు లేని వాళ్ళకు అసలు బిజినెస్ ఎలా ఏంటి అనేది మీకు టోటల్ గైడ్ చేస్తా. సో ఫ్రెండ్, ఫస్ట్ ఈ ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కొట్టండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఒక జెన్యూన్ కంపెనీ సూరత్ నుంచి మీకు ఈరోజు సూరత్ నుంచి నేను లైవ్ వీడియోస్ చేస్తూనే ఉన్నా, చూపిస్తూనే ఉన్నా, మీరు కూడా కొంటూనే ఉన్నారు. ఎంతోమంది నా ఫ్యాన్స్, నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్, మక్కలు, అన్నలు, తమ్మి, చెల్లమ్మ ఎంతోమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలానే సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఎంతోమందికి ఈరోజు కింద ఇల్లు పైన షాపు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈరోజు వదిలిపెట్టించి వాళ్ళ జాబ్స్ వాళ్ళ షాప్ పెట్టించాను. ఎంతోమందికి హస్బెండ్స్ లేరో, లేదంటే ఇంకొక ప్రాబ్లమో, అలాంటి వాళ్ళకు కూడా షాప్స్ పెట్టించాను. ఎంతోమంది కన్నా నా దగ్గర బడ్జెట్ లేదు, బట్ నేను బిజినెస్ చేయాలా, మీ వీడియో చూసా, మీ మోటివేషన్ చూసా, మీ పవర్ చూసా, అదే పవర్తో నేను కూడా ముందుకు రావాలనుకుంటున్నాను అన్న అంటే వాళ్ళకు కూడా 10,000 20,000తో బిజినెస్ చేయించా. ఈరోజు వాళ్ళు 40,000 50,000 స్థాయికి వచ్చారు. సో అలా స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఏదైనా నిదానమే ప్రధానం. సో ఫాస్ట్గా వెళ్తే కింద పడతాం, స్లోగా వెళ్తే మెట్టుకు ఎక్కుతాం. బట్ అలా అని చెప్పి ఈరోజు మీ దగ్గర బడ్జెట్ పెట్టుకొని మీరు బిజినెస్లో ఇన్వెస్ట్ చేయకోకుండా మీరు చెప్పినట్లు స్టెప్, అది ఎవరికి, మనీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఆ స్టెప్ బై స్టెప్ వెళ్తాం. మీ దగ్గర స్పేస్ ఉంది, టీం ఉంది, మనీ ఉంది, అన్నీ ఉన్నప్పుడు వెనకడుగేస్తే మీది రాంగ్ స్టెప్. అది ఎందుకంటే మీరు కలెక్షన్స్ కూడా పెట్టలేకుండా వెనక్కిపోతున్నామని చెప్పి ఒక డిసప్పాయింట్తో మీరు వెనక్కిపోయారంటే కష్టం. ముందడుగు వేయండి. మరొకసారి చెప్తున్నా, భయపడకండి. బిజినెస్ అనేది ధైర్యం, పౌరుషం, పవర్, ఇది ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం బిజినెస్లో. ఎందుకు అంటే ఈరోజు కూర్చున్నానంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సీటు మీద కూర్చోవాలా. సినిమాలు లేవా, అల్టాలు కొట్టే కేఫేస్ లేవా, అల్టాలు కొట్టుకునే ఫ్రెండ్స్ లేరా, అల్టా కొట్టుకునేకి వైఫ్ ఎవరు లేరు మన దగ్గర. అందరి దగ్గర అందరం ఉన్నాం కదా మనము. లక్ష్మీదేవి షాప్ అనేది అదే పోయి మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చున్న కష్టము చూసి సాయంత్రానికి మీకు ఇస్తుంది కస్టమర్. అల్టాలు కొట్టుకుంటా, సినిమాలు పోయి, ఆడికి పోయి, ఈడికి పోయి, పబ్బులు డిస్కులు అని చెప్పుకుంటా మీరు షాపులు తెరిచి పిల్లల మీద వదిలిపెట్టి, ఆ షాప్లో పనుల మీద వదిలిపెట్టిపోతే ఆ షాపు జరగదు. 100% నష్టానికే పోతుంది. ఎందుకు అంటే యజమానే షాప్లో లేనప్పుడు ఆ షాప్ ఎలా నడుస్తుంది చెప్పండి? ఆయనకే కాబట్టలేదంటే మీ వర్కర్కు కాబట్టిందా? లేదు. మీరు కష్టపడితే ఆ కష్టాన్ని చూసి మీ వర్కర్ కూడా కష్టపడతారండి. కరెక్టా కదా? కొన్ని షాప్స్లో ఎలా ఉన్నారు తెలుసా? ఓనర్లు లేజీగా ఉన్నా కూడా కస్టమర్ అలర్ట్, అబ్బాయి షాప్లో పనిచేసే అబ్బాయి అలర్ట్గా ఉంటాడు. సార్ ఇలా చేయాలి, సార్ ఇలా కావాలి, సార్ మనకి ఇది నడుస్తుంది, మీరు ఇలా తెప్పిండి అని చెప్పి ఎంతోమందికి ఓనర్లు ఒకవేళ లేజీగా ఉన్నా కూడా స్టాఫ్ లేజీగా లేదు, స్టాఫ్ అలర్ట్గా ఉంది. కొన్ని చోట్ల ఓనర్ అలర్ట్గా ఉన్నారు, స్టాఫ్ లేజీగా ఉంది. సో ఇవన్నీ చాలా మైనస్ పాయింట్స్ అనేది షాప్స్లో ఉంటుంది. బట్ దీన్ని కూడా కొంత బ్యాలెన్స్ చేయండి. రెండవ పాయింట్, చదువు ఉన్నోడు బిజినెస్ చేయాలా, బట్టల బిజినెస్. చదువు లేనివాడు కూడా చేస్తున్నాడు. చదువు ఉన్నోడు చేస్తున్నాడు, చదువు లేనోడు కూడా చేస్తున్నాడు. చదువు లేనోడికి మైండ్ ఎక్కడ వరకు వస్తుంది అనేది కూడా చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు చదువు లేదు నాకు అనుకోండి, నా మీద ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాకు ఈరోజు చదువు లేదు, ఈ చీర ఉంది, నయనతార వైట్ దామిని, ప్రాంజల్ డిజైనర్ స్టూడియోలో మేము కొన్నాం. ఏదో XYZ పేరు రేటు చెప్తున్నా, అసలైన రేటు కాదు. 200 రూపాయలు చీర అనుకోండి అబ్బా, నయనతార 200 రూపాయలు. 200కి వచ్చింది నా ఖర్చు, నా GST 200 అంటే 5% GST 210 రూపాయలు ప్లస్ 5 రూపాయలు ఖర్చు, 215 రూపాయలకి వచ్చింది అన్న. 280 రూపాయలకి అమ్మేస్తానన్న. ఇది చదువు లేనోడు. అదే చదువున్నోడు ఏం చేస్తారు, అరే ఈ క్వాలిటీ బాగుందే, అసలు దీంట్లో స్టోన్స్ ఉన్నాయే, లైవ్ మిర్రర్ ఉందే, దీన్ని మనం కొద్దిగా ఎక్కువ అమ్ముకోవచ్చు కదా, ఎందుకు అమ్మకూడదు? కస్టమర్ వస్తే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎందుకంటే మౌత్ మార్కెటింగ్ అనేది బిజినెస్ కాబట్టి మీరు ఇక్కడ కస్టమర్ వచ్చినప్పుడు మీరు థింక్ చేయాలా, ఈ చీర ఏంటి, బ్రాడ్ జెట్ బ్లూమింగ్ ఫ్యాబ్రిక్ బాగుంది, దీంట్లో మసాలా బాగానే ఉంది,
దీంట్లో స్టోన్స్ ఉన్నాయి. ఈ స్టోన్స్ వల్ల మనకు లైవ్ మిర్రర్ ఉన్నాయి, కటింగ్ అండ్ కట్ వర్క్ బార్డర్ ఉంది. దీనివల్ల మనం ఇంకొక 50 రూపాయలు ఎక్కువ తీసుకోవచ్చు కదా అని చెప్పి 330 రూపాయలు అమ్మచ్చు కదా. చదువు లేనోడికి చదువు ఉన్నోనికి ఇదొక తేడా. రెండవ పాయింట్ అయిపోయింది. మూడవ పాయింట్ ఏంటంటే చదువు ఉన్నోడు వ్యాపారంలో దిగండి, చదువు ఉన్నోడు వస్త్ర వ్యాపారంలో దిగండి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు వస్త్ర వ్యాపారంలోనే మనం చదువున్నోడు దిగితే ఈ 2 చీరలు ఉన్నాయండి నా దగ్గర. నేను దీంట్లో ఒకటేమో సిరోస్కి పెట్టాను, స్టోన్ వర్క్ పెట్టాను. ఇంకొక దాంట్లో ఏమో సీక్వెన్స్ ఉంది. ఇది డోలా ఫ్యాబ్రిక్లో సీక్వెన్స్ ఉంది. ఇదే చీరలు 2లోనే ఇప్పుడు దీంతో పాటు నేను చదువున్నోడు ఏం చేస్తాడు, దీన్ని నేను 300 రూపాయల చీరని 550 రూపాయలు ఎలా అమ్మాలా? అది చదువు ఉన్నోని టాలెంట్. చదువు లేనోని టాలెంట్ ఏమనుకుంటాడు, 300 రూపాయలది నాకు 320 రూపాయలు వచ్చినా చాలప్పా, నాకు సరుకు అయిపోతే చాలు. కాదు, చదువు ఉన్నోడు బయటికి రావాలని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే 550 అంటే బిజినెస్ మనకు గ్రోయింగ్ అవుతుంది, మార్కెటింగ్ పెరుగుతుంది, ఇండియా డెవలప్ అవుతుంది, జీడిపి పెరుగుతుంది, ప్రతిదీ పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది? చదువు ఉన్నవాడు బిజినెస్లో దిగుతే. ఎందుకంటే ఈరోజు 300 రూపాయల చీర దీంట్లో ఎక్స్ట్రా వాల్యూ ఎడిషన్ అనేది చెప్పి మనము ఎక్స్ట్రా ఆర్డినరీకి ఇంకా ఏమైనా చేయొచ్చు, దీన్ని ఇంకా ఫ్యాన్సీ చేయొచ్చు, దీంట్లో థ్రెడ్ వర్క్ పెంచవచ్చు. చదువున్నోడు ఏం చేస్తాడు, దీంట్లో ఎంబ్రాయిడరీ వర్క్, సీక్వెన్స్ వర్క్, కింద బార్డరు ఇలాంటివి పెంచి ఇదే చీరను ఇంకొక 100 రూపాయలు మసాలా ఎక్కువ వేసేసి 400 400 చేసి 550 రూపాయలు అమ్మచ్చు కదా. 150 రూపాయలు ఇంకా 50 రూపాయలు వచ్చే చోట ఇంకా 100 రూపాయలు పెరుగుతుంది కదా అనేది ఆలోచిస్తాడు చదువున్నోడు. చదువు లేనోడు పాపం ఏం ఆలోచిస్తాడు, నాకేముందబ్బా నేను 50,000 పెట్టినా 50,000కి నాకు 60,000 70,000 వచ్చినా నాకు లాస్ పోకూడదు. చదువున్నోడు 50 లక్షలు ఎట్లా చేయాలా అనే మైండ్తో పోతాతో చదువున్నోడు వాళ్ళు కూడా బిజినెస్లో దిగండి అని చెప్పి మా ఆశ. సో చదువున్నోడు ముందుకు వస్తే వాళ్ళు ఏదో కొత్తగా క్రియేట్ చేస్తారు, కొత్త మైండ్ యూజ్ చేస్తారు. కాబట్టి చదువు ఉన్న వాళ్ళు కూడా రండి అని చెప్పి చెప్పడం. ఈరోజు చదువున్న వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు, ముఖేష్ అంబానీ, వాళ్ళకి రిలయన్స్ లేదా, టాటా దగ్గర లేదా, ఆదిత్య బిర్లా గ్రూప్ లేదా, లెనిన్ క్లబ్ అనేది ఆదిత్య బిర్లా లెనిన్ షర్ట్స్ వస్తాయి, మెన్స్వి ఎంత పెద్ద కంపెనీ, రేమాన్స్, ఇవన్నీ పెద్ద పెద్ద వీళ్ళంతా ఎవరు చదువుకున్న టాలెంట్తో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అదే లెనిన్ షర్ట్ మనకు 400 రూపాయల మీటర్కి వస్తుంది, 300కి వస్తుంది, 500కి వస్తుంది. బట్ లెనిన్ క్లబ్ ఎందుకు నడుస్తుంది, ఒక బ్రాండ్ క్రియేట్. లెనిన్ క్లబ్ అంటే రేంజ్ అంటే ఫ్యాబ్రిక్ అదే, క్వాలిటీ అదే, మిల్లులు అవే, అందరు తయారయ్యేదంతా ఒకే చోటే. ఎవరు వాళ్ళది పేరు, ఎవరు వాళ్ళది మైండ్, ఎవరు వాళ్ళ క్రియేషన్తో డబ్బులు అనేది సంపాదిస్తున్నారు. కాబట్టి మీరు కూడా అలా క్రియేషన్ చేసి సంపాదించాలని అని చెప్పి మాకు కోరిక. ప్రాంజల్ డిజైనర్ స్టూడియోలో చీటింగా లేదు, క్వాలిటీ అప్డేటా నంబర్ 1, డిజైన్స్ అప్డేట్గా ఉంటాయా 100%, వెరైటీస్ అప్డేట్గా ఉంటాయా 100%, సిఓడి ఆప్షన్ ఉందే ఉంది. ఏమన్నా డైలీ వేర్ చీరలు కానీ లేదంటే క్యాటలాగ్స్ కానీ ఇలా ఏమైనా మిగిలిపోతే, ఫ్యాన్సీ కాదండి, ఫ్యాన్సీ వర్క్ చీరలు రిటర్న్ ఉండదు. ఏమైనా మిగిలిపోయినాయా సెట్ టు సెట్ రిటర్న్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది, ఏం టెన్షన్ లేదు. మీకు ఎటువంటి టెన్షన్ లేనప్పుడు ఫ్రాంచైజీస్ కావాలా, ప్రాంజల్ డిజైనర్ స్టూడియో ఫ్రాంచైజీస్ కావాలా, ఉన్నాయి. కిడ్స్ వేర్ కావాలా, ఉంది. నైట్ వేర్ ఉంది, డైలీ వేర్ ఉన్నాయి, మ్యాచింగ్ సంబంధించినవన్నీ ఉన్నాయి, పట్టు కాన్సెప్ట్ ఆల్ ఉన్నాయి. ఎక్కడ కావాలంటే అక్కడికి వరల్డ్ వైడ్ సప్లై చేస్తున్నాం ఈరోజు. అది తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఒడిస్సా, వైజాగ్, అంటే అన్ని చోట్ల పోతుంది. ఈ పక్క మనకు మహారాష్ట్ర, కువైట్, దుబాయ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, అన్ని చోట్ల పోతుంది. ఇక్కడ అక్కడ కాదు, ప్రతి చోట మన స్టాక్ పోతుంది. ఒక వరల్డ్ ఫేమస్ బ్రాండ్గా తయారైన ప్రాంజల్ డిజైనర్ స్టూడియోకి సూరత్లో అంతే లేదు. కాబట్టి నేను అన్బీటబుల్ కలెక్షన్స్ వెరైటీస్ తెస్తున్నప్పుడు మీరు అన్స్టాపబుల్గా కొనండి, మీ బిజినెస్ని గ్రోయింగ్ చేయండి, డెవలప్ చేయండి, ముందుకు రండి, అడుగు పెట్టండి, ధైర్యం పెట్టండి. ధైర్యం లేని ప్రతి ఒక్కరు హస్బెండ్లకు చెప్తున్నా లేడీస్ బిజినెస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆన్లైన్ బిజినెస్ కానీ ఇంటి నుంచి బిజినెస్ కానీ నేను టార్గెటెడ్ లేడీస్. మన ఇంట్లో ఉన్న ఆడపడుచులు ఎంతో మంది లేడీస్ చదువుకున్న వాళ్ళు బీఈడీలు చేసి, ఎంబీఏలు చేసి జాబ్ లేక తనకలాడుతున్నారు, లేదంటే జాబ్లో ఉండి రిజైన్లు, జాబ్ వాళ్ళు తీసేసి వాళ్ళకి ఈరోజు జాబులు లేకుండా ఇంటి దగ్గర కూర్చున్నారు. వాళ్ళందరూ ముందుకు రండి, బిజినెస్ పెట్టండి. మీ తమ్ముడు మీకోసం రెడీగా ఉన్నాడు, సపోర్ట్ ఇస్తా, దారు చూపిస్తా, బిజినెస్ చూపిస్తా, ప్రాఫిట్ చూపిస్తా, ఎలా చేయాలా ఏం చేయాలా మీకు మొత్తం చూపిస్తా. సో ఫ్రెండ్స్, టెన్షన్ పడకండి, మీకోసం ఎనీ టైం 365 డేస్ నేను సపోర్ట్ చేస్తా అండ్ మీ ముందుకు వస్తా. మరొక మోటివేషన్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు సెలవు తీసుకుంటున్నా. అందరికీ జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి. నమస్తే.